అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎంఓ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పరిస్థితులను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు అధికారులు తీసుకుంటున్న చర్యలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. స్కూళ్లకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయని, వర్షాల అనంతరం పంట నష్టం వివరాలను సేకరించి రైతులకు సాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలకు సంబంధించి మరింత సమాచారం ఎప్పటికప్పుడు రైతులకు అందేలా చూడాలని చెప్పారు. అన్ని స్థాయిల్లోని అధికారులు అప్రమత్తంగా ఉండి పనిచేయాలని ఆదేశించారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, రైట్ శ్రీదేవి, బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం అంతకంతకు బలపడుతూనే ఉంది. మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నందున ఇప్పటికే ఐఎండీ దీనికి వాయుగుండంగా మారుతుందని ప్రకటించింది. అయితే వాయుగుండంగా మారిన అల్పపీడన ప్రభావం కాకినాడ నుంచి శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా ఐఎండీ ఇప్పటికే ప్రకటించడంతో అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశాన్ని అయితే నిర్వహించారు. దీనికి సంబంధించి ఇప్పటికే వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న కలెక్టర్లు కానీ జిల్లా స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకుంటున్న ముందస్తు చర్యల గురించి సీఎం దృష్టికి అయితే తీసుకెళ్లడం జరిగింది. అయితే ఇప్పటికే విశాఖలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. గోపాలపట్నంలోని ఇందిరానగర్ సమీపంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ వర్షాల కారణంగా ప్రహరీ గోడ అయితే కుప్పకొట్టడం జరిగింది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలో ఉన్న ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు విద్యార్థుల భద్రతా బాధ్యతలు వహించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాఠశాలలకు సెలవులు అయితే ప్రకటించడం జరిగింది. అన్ని జిల్లాల మీద సమీక్ష సర్వ నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు ఎక్కడికక్కడ పంటలు ఎక్కడైతే నష్టపోయినాయో వర్ష తీవ్ర నష్టం అనంతరం ఎంతైతే పంట నష్టాలు ఏర్పడ్డాయి వాటికి సంబంధించి వివరాలు అయితే సేకరించి రైతులకు సాయం అందేలా చూడాలని అధికారులు అయితే ఆదేశించారు. ఇప్పటికీ వర్షాల సూచన సమాచారాన్ని బట్టి ఎప్పటికప్పుడు రైతులకు చేరవేస్తూ అన్ని స్థాయిల్లో ఉన్న అధికారులు కానీ అప్రమత్తంగా ఉండి సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ఆ అధికారులకు ఎలా ఉండాలి, వీటి వేళలో జరిగిన నష్టాన్ని అధికారుల నుంచి ప్రజలకు ఏ విధంగా సరే ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలి, వాటికి సంబంధించిన అనేక విషయాల మీద దిశానిర్దేశం అయితే సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజున అధికారులకు చేసినట్లుగా తెలుస్తుంది. శ్రీదేవి. రైట్ వాసు, థ్యాంక్ యూ.